హాయ్ సార్. మీ హాయ్. పేరు? నా పేరు శివ ఫణీంద్ర అండి. సార్ ఇప్పుడు మూడో ప్రపంచం యుద్ధం జరుగుతుందని అంటారా? దానిపైన అసలు మీ స్పందన ఏంటి సార్? అసలు జరిగే అవకాశం లేదండి. ఎందుకని సార్? బయట యుద్ధాలు జరుగుతున్నాయి కదా వేరే అంటే దేశాలలో. ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలున్నాయి. హ్మ్. అందులో దాదాపు 70 దేశాలు పూర్తి ప్రజాస్వామిక దేశాలు. మన భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. పూర్తిగా ప్రజాస్వామిక దేశాలు. ఏ మనిషి అయినా సరే తనకు నష్టం జరగనంత వరకు పట్టించుకోడు. కానీ తనకు నష్టం జరుగుతుంది అని తెలిసిన తర్వాత మాత్రం స్పందించకుండా ఉండడు. మొన్న ఇండియా పాకిస్తాన్ దాదాపు యుద్ధం అంచులకి వెళ్ళినాయి, వెళ్ళిందా? కానీ యుద్ధం జరగల. ఎందుకంటే ఒక యుద్ధం చేయాలి అంటే రోజుకి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. డబ్బుతో పాటు ఎంతో మంది ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. అంటే దేశం ఆయుధాలు అమ్ముకునే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, కానీ ఆయుధాలు కొనుక్కునే వాళ్ళు చాలా నష్టపోతుంటారు. దేశం ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో విఘ్నతతో ఆలోచించే వాళ్ళు ఎవరూ కూడా యుద్ధం కొనసాగించాలి అని కోరుకోరు. పైగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది అంటే, అది కొంతకాలం కొనసాగింది అంటే చాలామంది చెబుతుంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధ ట్యాంకులు వాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా విమానాలు, అలానే ఆటం బాంబు వాడారు. మూడో ప్రపంచ యుద్ధం జరిగిద్ది. నాలుగో ప్రపంచ యుద్ధం జరిగితే గనక మనుషులు మళ్ళీ మళ్ళీ కర్రలతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మళ్ళీ నాగరికత అంతా నశించిపోయి మనం వెనక్కి వెళ్ళిపోతాం అనే భావంతో చాలా మంది చెబుతుంటారు. అది నిజం కూడా. ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఆటం బాంబుల్ని సమకూర్చుకున్నాయి. ఆ దేశాలే కాకుండా అవి మద్దతిస్తున్న దేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య ఘోర యుద్ధం అనేది జరగదు. ప్రజాస్వామిక దేశాలు అసలు ఒప్పుకోవు. భారతదేశం కానీ, అమెరికా కానీ, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ పూర్తికాల యుద్ధాన్ని అసలు ఒప్పుకోవు. అవి ఒప్పుకోకుండా యుద్ధం పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు.